హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. రైతు భరోసా ఎకరాకు 15,000 అని చెప్పేసి మనకు లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేశారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 22,000 కోట్లు జమ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. గత ఆర్బీఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం ఎకరంకు 10,000 2 విడతల్లో జమ చేశారు. ఈ పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ఎకరంకు 15,000 ఇచ్చేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. నేపథ్యంలో పథకం అమలుపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు బట్టి వెల్లడించారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులై తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు అధికారంతో సమావేశమై చర్చించారు. ప్రస్తుత యాసంగి సీజన్లోనే రైతు భరోసా ఇవ్వనట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు అర్హులను గుర్తించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై 2 గంటల పాటు అధికారులతో చర్చ జరిపారు. గతంలో రైతు బంధు పథకం అమలైన తీరు, తెలంగాణ వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారాలపై మంత్రులు చర్చించారు. త్వరలో విధి విధానాలు విడుదల చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా రైతు భరోసా నిధులను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వనట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కానివ్వమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 2023-2024 యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా గత జనవరిలో రైతు భరోసా కింద 1,57,51,000 ఎకరాలకు 7,625 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బట్టి గుర్తు చేశారు. పంటల బీమా పథకానికి, రైతు బీమా పథకానికి ప్రీమియం మొత్తాన్ని అన్నదాతల పక్షాన తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. 2024-2025లో రాష్ట్రంలో 1,00,000 ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ మేరకు సాయం కింద 133.50 కోట్లు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. సో చూశారు కదా వ్యూవర్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు మనకు ఎకరంకు 15,000 రూపాయల చొప్పున అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.